నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదలు కోరుకునే విద్య, వైద్యం, ఉపాధి రంగాలను దూరం చేస్తే సహించేది లేదు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ, క్యాన్సర్, మానసిక వైద్యశాలల పరిశీలనలో వైసీపీ బృందం వెల్లడి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నారెడ్డి తులసిరెడ్డి స్పష్టీకరణ. ప్రపంచ మానవాళికి స్ఫూర్తిదాయకమైన మహమ్మద్ ప్రవక్త జన్మదిన మాసోత్సవాన్ని పురస్కరించుకొని అన్నదానాల ద్వారా పేదల ఆకలి తీర్చడం అత్యంత పుణ్యదాయకమని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా తెలిపారు. మహాప్రవక్త జన్మించిన మాసాన్ని పురస్కరించుకుని కడప నగరం గుంతబజార్లోని వైసీపీ గల్ఫ్ ఎన్ఆర్ఐ ప్రతినిధులు పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత అంజద్ బాషా ఇతర ముస్లిం ప్రముఖులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా మహమ్మద్ ప్రవక్త పేరిట పెద్ద ఎత్తున అన్నదానాలు చేయడం సంతోషకరమన్నారు. మహాప్రవక్తను ముస్లింలకే కాకుండా సర్వమానవాళికి దిక్సూచిగా అల్లాహ్ ఈ లోకానికి పంపడం జరిగిందన్నారు. ఇలాంటి తరుణంలో ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో పయనించాల్సిందన్నారు. అటువంటి మహోన్నతులైన ప్రవక్త పేరిట నెల రోజుల పాటు ముస్లింలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అత్యంత పుణ్యదాయకమన్నారు. దివంగత అన్సర్ బాషా ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం ఆయన లేని లోటు తీరుస్తూ గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ వారి మిత్ర బృందం నిర్వహించడం సంతోషకరమన్నారు. గల్ఫ్ కన్వీనర్ కడప మండల నార్త్ జోన్ అధ్యక్షులు ఇలియాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వర్గీయ అన్సర్ బాషా సామాజిక సేవను కొనసాగిస్తూ గల్ఫ్, కువైట్, దుబాయ్, సౌదీలలో ఉండే మిత్రులు స్థానికంగా గల్ఫ్లో ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ కడప గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలియదనా తీసుకో పక్కన ఉండు. पैसे ले लगा भाई. हाँ पैसे ले लगा చెప్పి దాల్ చేస్తాను. चलो అందరికీ నమస్కారాలు. మన ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఎన్ఆర్ఐ విభాగం మరి ఇలియాస్ అన్న మరి వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా గత కొన్ని సంవత్సరాలుగా మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి మన ప్రియతమ ప్రవక్త యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని
మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా అన్నదాన కార్యక్రమాలు అయితేమి సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. మరి మన ప్రవక్త గారు మరి అల్లా ఈ భూమిపైకి కేవలం ముస్లింలకే కాకుండా యావత్ మానవాళికి ప్రవక్తగా పంపించడం జరిగింది. మరి ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు కూడా నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంట్లో భాగంగానే ఆయనకు ఆదర్శంగా తీసుకొని మరి ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించిన ఈ మాసమంతా కూడా ప్రతి చోట కూడా ప్రతి వాడవాడ కూడా అన్నదాన కార్యక్రమాలు అయితే మీ సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు కడప నగరంలో కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఎన్ఆర్ఐ విభాగం మరి ఇలియాస్ అన్న మరి దివంగత మరి అన్సరన్న గారు కూడా మరి ఆయన మిత్రబృందం అంతా కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ అన్నదానం కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాని అన్వాయితీని కొనసాగిస్తూ ఈరోజు దివంగత నేత మరి అన్సరన్న గారు లేకపోయినా కూడా ఆయన మధుర స్మృతులను మరి నెమరేసుకుంటూ మరి ఆయన ప్రారంభించిన ఈ అన్నదాన కార్యక్రమాన్ని మరి ఈరోజు ఆయన మిత్రబృందం మరి ఇలియాసన్న అయితేమి మరి ఆయన వాళ్ళ మిత్రబృందం అంతా కూడా దీన్ని ఇంకా కొనసాగించడం చాలా సంతోషకరమైన విషయం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. నిజంగా ఈరోజు యావత్ ప్రపంచానికి ఒక అహింసా మార్గాన్ని ఎంచుకుని ప్రతి ఒక్కరూ సమానము అనే ఉద్దేశంతో మన ప్రవక్త గారు ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇది 1915 నుంచి దివంగత స్నేహితుడు ఆప్తుడైనటువంటి అన్సర్ ఇదే అడిగనాలో ప్రతి సంవత్సరం అన్నదానం కార్యక్రమం ఏర్పాటు బార్మీ సంబంధంగా అన్నదాన కార్యక్రమం అదే అతను చనిపోయిన తర్వాత దాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో పేదలకు అన్నదానం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారు ఉండింటే ఇంకా బ్రహ్మాండంగా చేసుకుంటారని గుర్తు చేసుకుంటూ నిజంగా వారు లేని లోటు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇందుకు సహాయం చేసిన గల్ఫ్లో ఉండే దుబాయ్, సౌదీ, కువైట్ మా స్నేహితులందరికీ సహకరించినందుకు లోకల్గా ఉండే నాయకులు మా స్నేహితులు కూడా అన్సర్ భాష స్నేహితులు కూడా సహకరించేందుకు వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జిల్లాలోని పులివెందుల పట్టణంలో ఈరోజు పోలేరమ్మ దేవత త్రిశూల ప్రతిష్టాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. హిందూ బంధువులందరూ ఐకమత్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంకాలమ్మ తల్లి దేవస్థానం నుంచి అమ్మవారి ఊరేగింపు ముందు భారీగా తరలివచ్చిన మహిళలు తమ శిరస్సుపై బోనాలు ధరించి అమ్మవారి నామస్మరణ చేస్తూ ముందుకు సాగారు. పురుష భక్తులందరూ జై భవానీ, భారత్ మాతాకి జై, శివాజీ మహారాజ్కి జై అంటూ జయ జయ ధ్వానాలు చేశారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని మొక్కుకొని పూజలు నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహకులకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. బాగా రావాలా
మైనం వాళ్ళు ఏమన్నా బంగారం కూడా వాళ్ళు అడిగితే ఇస్తారు చూడు. మైనం ఎత్తి పెట్టే ఉంటుంది నిలబడి పెట్టి వేయిపోతుంది. ఇది ఎట్లా అమ్మవారికి గాజులు ఆ పక్కారు ఈ పక్కారు ఈ పట్ల ఐడో సైడ్ ఊదికట్టి అట్లా పోయి బియ్యం ఇస్తారంటే ఇందులో చల్లుకోవాలని మళ్ళీ ఇస్తారా? ఇప్పుడు దాంట్లో రాసినారే బియ్యం ఇస్తాము, మీరు బియ్యం పెట్టండి, మళ్ళీ మీ ఇళ్ళల్లో పొలాలలో చల్లుకోండి అని రాసినారు. ఇస్తే కదా మా ఇంట్లో ఇచ్చిపోండి. బాగా రావాలా? రాండి సార్ లోపలికి. సార్ రండి లోపలికి రండి. అన్నట్లు పని ఉంటుంది మనకి. పొద్దున్న ఎవరు ఉండాలి, పొద్దున్న టెక్కే వద్దు అడిగితే హిందూ బంధువులందరికీ కూడా నమస్కారాలు. దాదాపు 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గ్రామ దేవతగా వెలిసి ఉన్నటువంటి పోలేరమ్మ తల్లి సంబంధించినటువంటి త్రిశూల మహోత్సవ వేడుకలకు వేలాది మంది భక్తులు ఈ రోజు తరలి రావడం జరిగింది. హిందూ జన బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా మహిళలు బోనాలు సమర్పిస్తూ ఇక్కడ దేవతకు కావాల్సినటువంటి అన్ని సమర్పణలు చేయడం జరిగింది. అలాగే వారు పిడికెడు బియ్యము, పసుపు, కుంకుమ కూడా సమర్పించడం జరిగింది. హిందూ బంధువులందరూ కూడా ఈ రోజు సంఘటితంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కాపాడడంలో మొదటి వరుసలో ఉంటారు అనడానికి ఈ రోజు గ్రామ దేవతగా వెలిసినటువంటి పోలేరమ్మ త్రిశూల స్థాపననే ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ రోజు మీరు బాగా గమనించినట్లయితే పులివెందులలో గత చరిత్రలో లేని విధంగా మహిళలు అలాగే యువత పెద్దలు అందరూ చైతన్యంతో హిందువులందరూ కూడా ఒక్క తాటిపేట నడుస్తూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు హిందూ దేవతలను ఆరాధించే తీరు తెన్నులకు సంబంధించినటువంటి పద్ధతులు ఈ రోజు వచ్చే తరానికి నేర్పించడంలో భాగంగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. తప్పనిసరిగా ఈ సంస్కృతి సంప్రదాయాలు
ఈ ఆచారాలు, ఈ అలవాట్లు, ఈ కట్టుబాట్లు ఏవైతే హిందువులకు ఉన్నాయో వాటన్నిటిని వచ్చే తరాలు ముందుకు తీసుకుపోతూ ఈ సంస్కృతిని పరిరక్షించే బాధ్యత వచ్చే తరానిది అని చెప్పేసి తెలియజేస్తూ రాబోయే ప్రతి హిందూ ధార్మిక కార్యక్రమంలో కూడా హిందూ బంధువులందరూ కూడా కలిసికట్టుగా ఏకతాటిపైన నడుస్తూ భారతదేశం ధార్మిక దేశం విశ్వగురువుగా నిలవటంలో పూర్తి స్థాయిలో ముందు నడుస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై పోలేరమ్మ తల్లి. కడప నగర పరిధిలోని చెర్లోపల్లిలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా పోరాటాలకు సిద్ధమవుతున్నట్లు సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ హెచ్చరించారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ చెర్లోపల్లి లేఅవుట్లో ఉన్న సమస్యలను పరిష్కారం చేయాలని అధికారులందరికీ వినతి పత్రాలు ఇచ్చిన రెవెన్యూ, హౌసింగ్ అధికారులు తమ పరిధిలో లేదంటూ, కార్పొరేషన్ అధికారులు తమకు సంబంధించిన అంశం కాదంటూ హౌసింగ్ అధికారుల నిర్లక్ష్యంతో వాయిదాలు వేయడం తగదన్నారు. కాలనీ ఏర్పడి 17 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటి వరకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. వర్షం వస్తే ప్రజలు కాలనీలోకి వంక దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. అక్కడ రహదారి నిర్మించాలని కోరుతున్నా స్పందించడం లేదని విమర్శించారు. సామాన్య ప్రజలు నివసించే కాలనీల పట్ల కనీస స్థాయి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. వర్షాకాలంలో ప్రజలు కాలనీకి వెళ్లేందుకు ఇబ్బందులు పడకుండా తక్షణమే రహదారి ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకు వివిధ రూపాల్లో పర్యటనలు, ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టాలని నిర్ణయించామన్నారు. లేని పక్షంలో ఈ నెల 22వ తేదీ సోమవారం కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ఆందోళనకు ప్రజానికం పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అప్పటికీ పరిష్కారం కాకపోతే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకొని పోరాటాన్ని తీవ్రతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కడప నగర శివారు పరిధిలో ఉన్నటువంటి చెర్లోపల్లె సమస్యల పరిష్కారం కోసం గతంలో అనేక సార్లు అధికారులకి, ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తి చేశాం. గత 6 నెలలుగా రహదారి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసినా స్పందించని కారణంగా సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు చెర్లోపల్లి సమస్యల మీద ప్రత్యేక కార్యాచరణ రూపొందించి భవిష్యత్తులో పోరాటం కొనసాగించాలని చెప్పి అనుకుంటున్నాం. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి రహదారి సమస్య 500 నుంచి 600 మంది ప్రజలు నివసిస్తున్నటువంటి తూర్పు వైపు ఉన్నటువంటి కాలనీలో, ఆ కాలనీలోకి వెళ్ళడానికి ప్రధానమైనటువంటి దారి లేదు. ఆ దారి వంక ద్వారా అటువైపు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. వంకలేకి దిగి ప్రజలు ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కార్పొరేషన్ అధికారులకి, రెవెన్యూ అధికారులకి, హౌసింగ్ అధికారులకి అందరికీ విజ్ఞప్తి చేశాం. స్పందించలేదు కాబట్టే సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి దాన్ని ఉధృతం చేయాలని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి ఈ నెల 22వ తేదీన కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చెర్లోపల్లిలో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేయాలని అనుకున్నాం. వీటితో పాటు అఖిలపక్ష రాజకీయ పార్టీలతోటి ఆ ప్రాంతాన్ని వెళ్ళి పరిశీలన చేయాల్సే ప్రయత్నం కూడా చేస్తున్నాము. ఈ పోరాటానికి ప్రజలు సహకరించి ఈ కార్యక్రమాలన్నింటిలో భాగస్వాములు కావాలి. చెర్లోపల్లి కాలనీ ఏర్పడి ఇప్పటికీ 18 సంవత్సరాలు అయింది. 18 సంవత్సరాల నుంచి ఆ కాలనీలో ప్రజలు నివాసం ఉండడానికి అనేక ఇబ్బందులు పడి అక్కడ ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకుంటే అక్కడ రహదారి ఒకటే కాదు, మంచినీటి సౌకర్యం లేదు, విద్యుత్ పోల్ బిగించారు కానీ వీధి లైట్లు ఏర్పాటు చేయలేదు. అక్కడ ఎవరైనా చనిపోతే ఆ చనిపోయినటువంటి శవాన్ని తీసుకెళ్ళి పూడ్చడానికి శ్మశానం కూడా అక్కడ లేదు. సుదూర ప్రాంతాలకి ఆ శవాన్ని తీసుకెళ్ళి అక్కడ దానం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ సమస్యని పరిష్కారం చేయడానికి పాలకులు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం వహిస్తున్నారు. మేము అధికారుల దగ్గరికి వెళ్తే, కార్పొరేషన్ అధికారులని, కమిషన్ అడిగితే ఇది మా పరిధిలో లేదు, మాకు సంబంధించిన విషయం కాదు అని చెప్పి చెప్తున్నారు. రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్తే అసలు మాకు సంబంధమే లేదు, కార్పొరేషన్ వాళ్ళు లేఅవుట్ వేశారు కాబట్టి వాళ్ళే ఇబ్బంది చేయాలని చెప్పి చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, హౌసింగ్ అధికారుల దగ్గరికి వెళ్తే గతంలో కేటాయించింది మేమే కానీ మాకు బడ్జెట్ లేదు, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఇస్తేనే మేము ఆ దారి వేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళు తెచ్చుకుంటున్నాం. అంటే హౌసింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, కార్పొరేషన్ అధికారులు ముగ్గురికి విజ్ఞప్తి చేసినా ఒకరి మీద ఒకరు పెట్టుకొని తప్పించుకుంటున్నాడు తప్ప ఆ దారిని ఏర్పాటు చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. కాబట్టి మేము సిపిఎం పార్టీగా ఒకటే చెప్పదలుచుకున్నాం అధికార యంత్రాంగానికి, మీరు ఆ రహదారి ఏర్పాటు చేసే వరకు, శ్మశానం ఏర్పాటు చేసే వరకు, విద్యుత్ స్తంభాలకి వీధి లైట్లు బిగించే వరకు, మంచినీటి సమస్య పరిష్కారం అయ్యే వరకు మా పోరాటం కొనసాగుతుంది. కలెక్టరేట్ ఎదుట ఆందోళనలో పరిష్కారం చేస్తే మంచిది.
పరిష్కారం చేయకపోతే ఈ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. అన్ని రాజకీయ పార్టీలని, ప్రజా సంఘాలను కలుపుకొని పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఏదైనా పరిణామం జరిగితే అందుకు అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి సిపిఎం పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అనేకసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించలేదు కాబట్టి ఈరోజు ప్రత్యక్ష కార్యాచరణకి సిపిఎం పార్టీ పూనుకుంటుంది. ఈ కార్యాచరణలో ప్రజానికం కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ పోరాటాలన్నింటినీ విజయవంతం చేయాలని చెప్పి మేము ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పేదలు కోరుకునే విద్య, వైద్యం, ఉపాధి రంగాలను దూరం చేస్తే సహించేది లేదని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగర పరిధిలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ, క్యాన్సర్, మానసిక వైద్యశాలలను పరిశీలించిన వైసీపీ నేతల బృందం అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు పిచ్చి పట్టి పీక్ స్టేజ్కి చేరిందని, ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి వైద్యశాలలు నిర్మిస్తే అందుబాటులోకి తెచ్చి మెరుగైన వైద్యం అందించాల్సింది పోయి వాటిని ప్రైవేట్ పరం చేయడం ఏమిటని ప్రశ్నించారు. దివంగత మహానేత వైఎస్ఆర్ విద్య, వైద్యాన్ని పేదలకు చేరువ చేస్తే చంద్రబాబు వాటిని ప్రైవేట్ పరం చేసి దూరం చేస్తున్నారని మండిపడ్డారు. సూపర్ స్పెషాలిటీ వైద్యశాలకు వైఎస్ పేరు తొలగించిన ప్రజల గుండెల్లో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలను అమ్మే కార్యక్రమానికి తెరలేపారన్నారు. 5 మెడికల్ కళాశాలలు పూర్తయినా వాటిని వాడుకలోకి తీసుకురాకపోగా సీట్లు వద్దంటూ చెప్పి వెనక్కి పంపారన్నారు. బాబు నైజం సంపద సృష్టించడం కాదని, సంపదను అనామకులకు దోచిపెట్టడమేనని విమర్శించారు. పిచ్చి ముదిరిన సీఎంని ఇక్కడ తెలుగుదేశం పార్టీ మినిస్టర్లు అనేవాళ్ళు, మంత్రులు అనేవాళ్ళు, అనిత అయితేనేమి, మిగతా ఇక్కడైతే పులివెందులకు సంబంధించి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు అయితేనేమి, సవిత అనే మినిస్టర్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఏడన్నా మొదలు పెట్టనేటివో లేకోకుండా ఉంటే అవి నిదానంగా సెకండ్ ఫేజ్లో అనుకొని వదిలేసిన బిల్డింగ్లో ఆ బిల్డింగుల దగ్గరికి పోయి ఇక్కడెక్కడ కాలేజీలు ఉన్నాయి, ఇక్కడెక్కడ అవి ఉన్నాయి అని చెప్పేసి చెప్పిన పరిస్థితి. ఇది ప్రజలను మిస్లీడ్ చేయడం తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. ఎందుకంటే వాళ్ళు మంచి చేసి ఆ ప్రజల దగ్గర నుంచి మన్ననలు పొందాల్సిందే తప్ప ఈ రకంగా బ్లఫ్ చేసి మోసం చేసి వాళ్ళకందరికీ కూడా ఆ రకంగా ఈ కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఇంకా ప్రజలకు పెద్ద ఎత్తున మొబ్బపెట్టే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి. దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒరిజినల్ హీరో అనే అతను జగన్మోహన్ రెడ్డి గారు. సో అందుకోసమే ఆయన మామూలుగా తెలంగాణలో కూడా హాస్పిటల్స్ అక్కడ కూడా ఈ కాలేజీలు అక్కడ కూడా పర్మిషన్స్ వచ్చినాయి. పర్మిషన్స్ వచ్చినా కూడా అక్కడ ఇంత బిల్డింగ్లు ఎక్కడ కూడా కట్టిన పరిస్థితి లేదన్నమాట. అప్పుడున్న కేసీఆర్ గారు అయితే దానికి సంబంధించి చిన్న షెడ్లలో స్టార్ట్ చేసిన పరిస్థితి అన్నమాట. అంతెందుకు ఎయిమ్స్ కూడా సిద్ధార్థ మెడికల్ కాలేజీలో పెట్టి విజయవాడలో 3-4 ఏళ్ళు దాంట్లో పెట్టి మెయింటైన్ చేసిన పరిస్థితి. 10 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది. సో ఆ రకంగా స్టార్ట్ చేసిన పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఖచ్చితంగా దానికి బిల్డింగ్స్ ఉండాలి, సదుపాయాలన్నీ కల్పించాలి, రిక్రూట్మెంట్ చేయాలి, తర్వాత ఎక్విప్మెంట్ ఫుల్ పెడ్జ్డ్గా ఉండాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఇవన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితి అన్నమాట. 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం జరిగింది. ఇంకొక 5 మెడికల్ కాలేజీలు దాదాపు 90% పూర్తి కావడం జరిగింది. ఇంకా థర్డ్ ఫేజ్లో మిగతాటి కూడా మొదలుపెట్టి అవి కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం
ఉంది కాబట్టే అవన్నీ కూడా చేసిన పరిస్థితి అన్నమాట. సో ఇవన్నీ కూడా ప్రజలను మభ్యపెట్టేది, బ్లఫ్ చేసే కార్యక్రమం ఇవన్నీ కూడా మానుకోవాల్సిందిగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ఈ దీంట్లో మంచి చేయండి ప్రజలకు సంబంధించి. ఎందుకంటే కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డి గారు కూడా పులివెందుల మెడికల్ కాలేజీకి విజిట్ చేయడం జరిగిందనమాట. ఆయన విజిట్ చేసి కూడా ఈ సవిత అనే ఆమెకు అబద్ధాలు చెప్పి ఈ రకంగా ప్రజలను మోసం చేయకండి, సో ఇవన్నీ కూడా అన్ని సదుపాయాలు కలిగినవి ఉన్నాయి అని చెప్పేసి చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నర్రెడ్డి తులసిరెడ్డి పేర్కొన్నారు. ఈరోజు వేంపల్లెలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తులసిరెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన మిర్చి, పొగాకు, మామిడి, అరటి, చీని, టమోటా, ఉల్లి ఇలా ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. శనివారం పత్తికొండ మార్కెట్లో టమోటా ధర కిలో రూపాయి పలకడంతో అత్యంత దారుణమన్నారు. ఇలా అయితే రైతు ఏ విధంగా బ్రతకాలని ఆయన ప్రశ్నించారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ప్రభుత్వం మార్కెట్లో రంగప్రవేశం చేసి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలని, లేని పక్షంలో గిట్టుబాటు ధరకు కొనాలని అన్నారు. దీనికి తోడు గోరు చుట్టుపై రోకలిపోటుగా రసాయనిక ఎరువుల ధరలు అమాంతంగా పెరగడం యూరియా సమస్య పట్టి పీడిస్తుందని చెప్పారు. ఇప్పటికైనా పాలకులు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ప్రభుత్వం రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ఈ పరిస్థితుల్లో రైతు ఎలా బతకాలి? మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ప్రభుత్వాలు మార్కెట్లో ప్రవేశించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఆ బాధ్యతను విస్మరించాయి. కొంటామని చెప్పడమే తప్ప కొనింది లేదు, పెట్టింది లేదు. కేవలం మాటలతో కాలయాపన చేస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు. దీనికి తోడు గోరు చుట్టు మీద రోకటి పోటుల రసాయనిక ఎరువుల ధరలు అమాంతంగా పెరిగాయి. 50 కేజీల పొటాష్ బస్తా ధర గతంలో 1530 రూపాయలు ఉంటే ఈ లోపల 1800 రూపాయలకు పెరిగింది. అంటే ఒకేసారి 265 రూపాయలు పెరిగింది. కాంప్లెక్స్ ఎరువు 10, 26, 26 గతంలో 1470 ఉంటే ఇప్పుడు 1800కు పెరిగింది. అంటే 330 రూపాయలు పెరిగింది ఒక బస్తా మీద. అన్ని కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరిగాయి. దీనికి తోడు యూరియా కొరత. ఖరీఫ్ సీజన్కి గాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించింది 6,29,500 మెట్రిక్ టన్ను యూరియా. కానీ ఇంతవరకు వచ్చింది 4,14,389 టన్నులు. ఇంకా రావాల్సింది 2,15,140 టన్నులు. ఆల్మోస్ట్ ఖరీఫ్ సీజన్ అయిపోవస్తూ ఉంది. ఇంకా 1/3 కేటాయింపులో ఇంకా యూరియా రాష్ట్రానికి రాలేదు. దీనివలన ఎక్కడ చూసినా యూరియా కొరత. ఒక బస్తా యూరియా కోసం దినాల తరబడి, మైళ్ళ కిలోమీటర్ల తరబడి క్యూలో నిలబడుకుంటున్నారు. నిలబడుకోలేక చెప్పులు క్యూలో పెడుతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ 1, పెంచిన ఎరువుల ధరలు వెంటనే తగ్గించాలి. 2, కేంద్ర ప్రభుత్వము ఖరీఫ్ సీజన్కు రాష్ట్రానికి కేటాయించినటువంటి యూరియాను పూర్తిగా తీసుకువచ్చి యూరియా కొరత లేకుండా చూడాలి. 3వది, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనాలి. ఇక 2వ అంశం ఫీజు రీయింబర్స్మెంట్. 7 క్వార్టర్ల ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బకాయిలు ఉన్నాయి. 2023-24లో 3 క్వార్టర్లకు, 2024-25లో 3 క్వార్టర్లకు, 2025-26లో 1 క్వార్టర్కు కలిసి 7 క్వార్టర్ల ఫీజు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఒక్కొక్క క్వార్టర్కు దాదాపు 700 కోట్ల రూపాయలు. ఆ విధంగా 7 క్వార్టర్లకు 4,900 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఇది కాక స్కాలర్షిప్ కింద 2,000 కోట్ల రూపాయలు పెండింగ్. 2 కలిసి 6,900 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. దీనివల్ల కళాశాల యాజమాన్యాలు
సిబ్బందికి జీతాలు ఇవ్వలేక, కరెంటు ఫీజులు కట్టలేక వాళ్ళ అవస్థ పడుతున్నారు. విద్యార్థుల మీద ఫీజులు కట్టమని ప్రెజర్ చేస్తున్నారు. విద్యార్థులు కట్టకుండా పోతే వాళ్ళకు సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. దానికి కారణంగా వాళ్ళు పై చదువులకు పోలేకపోతున్నారు, ఉద్యోగాన్వేషణ చేయలేకపోతున్నారు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిల కింద ఉన్నటువంటి 4,900 కోట్లను, స్కాలర్షిప్ బకాయిల కింద ఉన్న 2,000 కోట్లను, వెరసి 6,900 కోట్లను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఉమ్మడి వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లాల ఆర్యవైశ్య జర్నలిస్టుల సంక్షేమ సేవా సంఘం ఆవిర్భావ సంబరాలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని బద్వేల్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో కోఆర్డినేటర్ వల్లంకొండ వెంకటరమణ ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేసి ఈ కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి అమ్మవారి ప్రార్థనతో ఆవిర్భావ సంబరాలు ప్రారంభించిన వక్తలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ శ్రీ వాసవి ఆర్యవైశ్య జర్నలిస్టుల సంక్షేమ సేవా సంఘం కన్వీనర్, కాలం కౌంటర్ దినపత్రిక చీఫ్ ఎడిటర్ రవికుమార్ సూచనల మేరకు ఆవిర్భావ సంబరాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి హాజరైన ఆర్యవైశ్య జర్నలిస్టులు సభాముఖంగా పరిచయం చేసుకున్నారు. అనంతరం పలువురు ఆర్యవైశ్య ప్రముఖులచే ఉమ్మడి జిల్లాల్లో విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులకు శాలువలతో సన్మానించారు. అలాగే ఆర్యవైశ్య ప్రముఖులకు జర్నలిస్టులు సత్కారం చేశారు. త్వరలోనే ఉమ్మడి జిల్లాల శ్రీ వాసవి ఆర్యవైశ్య జర్నలిస్టుల సంక్షేమ సేవా సంఘం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం కార్యాచరణపై సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ ఆర్యవైశ్య సంఘం, అవోపా మహిళా విభాగ్, వాసవి క్లబ్ తదితర అనుసంధానంలోని పలు సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలు కోరుకునే విద్య, వైద్యం, ఉపాధి రంగాలను దూరం చేస్తే సహించేది లేదు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ, క్యాన్సర్, మానసిక వైద్యశాలల పరిశీలనలో వైసీపీ బృందం వెల్లడి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నారెడ్డి తులసిరెడ్డి స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.